హాయ్ అండి. నేను గుత్తి వంకాయ చేస్తున్నాను. దానికి కావాల్సినవి అండి, ఒక అర కేజీ గుత్తి వంకాయలకి ఏమేమి కావాలో 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. పల్లీలు వేసాను, 2 స్పూన్లు పల్లీలు వేసాను. అవి బాగా వేగించిన తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం గసగసాలు వేసానండి. కొంచెం వేపించాను. దాని తర్వాత ఎల్లుల్లిపాయ, అల్లం ముక్కలు, జీడిపప్పు 4 బద్దలు, 2 ఉల్లిపాయలు, స్పూన్నరేమో నువ్వులు వేసి వేపిస్తున్నాను బాగా అండి. అర స్పూన్ పసుపు, టేబుల్ స్పూను ఉప్పు గడ్డలు వేసానండి, కళ్ళుప్పు. బాగా మగ్గిపోయిన తర్వాత తీసేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. స్టవ్ ఆపేసి అదిగోండి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీంట్లో 2 స్పూన్లు కారం కూడా వేసానండి. దీన్ని బరగ్గా బాగా మెత్తగా పట్టకూడదండి. వాటర్ వేయకుండా వేస్తే కొంచెం 2 చుక్కలు వాటర్ వేసి బరగ్గా పట్టుకోవాలి. ఇది కొంచెం చూసారా, ఇలా బరగ్గా పట్టుకోవాలి. గుత్తి వంకాయకి వంకాయలు మనం ఎలా కోస్తాం అలా కోసుకున్నానండి. దాంట్లో ఈ పదార్థాన్ని అందులో కుక్కాను పట్టించేసి, మొత్తం వంకాయలన్నిటికి ఇలా పట్టించేసాను. ఇప్పుడు ఇందాక వేయించుకున్న దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే మరి గుత్తి వంకాయ వేగాలి కదండి. వాటికి అందుకు అన్ని వంకాయలు అందులో వేసేసి మూత పెట్టానండి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను, మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఆయిల్లోనే పెట్టి మగ్గబెట్టాలండి, లేకపోతే చేదు వస్తుంది. వంకాయలు కదలకుండా, కొంచెం వంకాయలు కదిలి ఎడకుండా ఉండేటట్లు వేగించుకోవాలి. అదిగో చూసారండి, కొంచెం కలర్ మారింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి కదిపాను, చూడండి మెత్తబడింది. సరిపోతుందండి, ముక్క కూడా విడిపోతుంది. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదండి. అందులో కొంచెం నేను మిక్సీ పట్టాను కదా, అందులో కొంచెం వాటర్ తీసుకుని వేసాను. ఇప్పుడు స్లో పెట్టుకోవచ్చండి. కొంచెం ఉడికిన తర్వాత నేను పాల మీద మేగడ ఉంటుంది చూసారా, దాన్ని వేసాను. అది వేసుకుంటే టేస్ట్ ఇంకా డబల్ అవుతుందండి, లేకపోయినా పర్వాలేదు. కొంచెం అలా వేసి ఉడికిన తర్వాత ఇంకొకసారి కదపాలండి. నేను చూసారా కదుపుతాను చూడండి, నేను ఈ వంకాయలు కదలకుండా, వంకాయలు విడిపోకుండా కదుపుకొని కొత్తిమీర కూడా కొంచెం తీసి కొంచెం మూత పెట్టుకున్నాను. ఇంకో 5 మినిట్స్ అండి.